ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. ఆయన మాటలను బట్టి అర్థాలను తెలుసుకోవాల్సిందే. ఏపీలో సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తారు అన్న మాటకు సరైన సమాధానంగా కూడా చూడాల్సి ఉంది. చంద్రబాబు ఎన్నికల వేళ పథకాల గురించి చెప్పారు కదా, అమలు చేయాల్సిందే అని విపక్షాలు ఎన్ని అయినా అనవచ్చు కాక, కానీ బాబు ఎన్నికల సమయంలో నిజంగా ఏమి చెప్పారు? ఆయన సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. దానికి ముందు ఆయన మరో మాట కూడా అన్నారు, అదే సంపద సృష్టించే పథకాలు ఇస్తామని. మరి అది మర్చిపోయి పథకాలు బాబు ఇవ్వలేదని అడిగితే అర్థం ఉంటుందా? సరే, సంపద సృష్టించి పథకాలు ఇవ్వండి అన్న మాటకు అంతా వచ్చినా ఆ సంపద సృష్టి ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు సంపద సృష్టి అన్న దానికి నిర్వచనం ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలి. అంటే బయటకు అందరికీ ఇదిగో ప్రభుత్వం వద్ద డబ్బు ఉంది కదా అంటే అది కూడా తప్పు. సర్కార్ పెద్దల దృష్టిలో ఇదిగో సంపద సృష్టించామని చెప్పేంత వరకు సంపద సృష్టి జరిగినట్లే. అలా సంపద సృష్టి మీద క్లారిటీ రానంత వరకు పథకాల అమలు విషయంలోనూ క్లారిటీ రానట్లే. ఇదే విషయం ఇప్పుడు అంతా అర్థం చేసుకోవాలి. ఇదిలా ఉంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఓటమి పాలు అయ్యి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మిత్రపక్షం నేతగా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన పార్టీ నాయకుడిగా చంద్రబాబు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఈ సందర్భంగా చెప్పిన వాటిని నోట్ దిస్ పాయింట్స్ అనుకోవాల్సిందే. బటన్ నొక్కే వాళ్ళకు జనాలు విరామం ఇచ్చారని అన్నారు. అంటే బటన్ నొక్కితే అధికారం దక్కదని ఇటు ఏపీ అటు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని చెప్పారు అన్నమాట. ఏపీలో 5 ఏళ్లకు వైసీపీని జనాలు ఓడిస్తే ఢిల్లీ జనాలు 10 ఏళ్ల సమయం తీసుకున్నారు తప్ప బటన్ నొక్కడు పాలన వద్దు అని 2 చోట్ల జనాలు తిరస్కరించినన్నది బాబు మాటల వెనుక తాత్పర్యంగా చూడాలని అంటున్నారు. అంతటితో ఆగకుండా సంపద సృష్టించాకే పథకాలు అని బాబు చెప్పేశారు. మరి సంపద సృష్టించడానికి ఎంత సమయం పడుతుంది అన్నదానికి అయితే బదులు ఉండదేమో. ఎందుకంటే సంపద సృష్టి అంతా ఈజీ కాదు. అందువల్ల సంపద సృష్టించి పథకాలు ఏపీలో అమలు జరిగేంత వరకు జనాల నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందేనా అంటే అలాగే అనుకోవాల్సిందే అంటున్నారు. ఇక బాబు చెప్పిన మాటలను బట్టి చూస్తే జనాల అభివృద్ధి కోరుకునేది అక్కడ బీజేపీని, ఇక్కడ వైసీపీని గెలిపించారు అని భావించాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయడానికే పాలకులు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెబుతున్నట్లుగా ఉంది. అంతేకాదు ఎన్నికల వేళ తాను ప్రజలకు చెప్పిందేంటో ఆయన స్పష్టంగా చెప్పారు. సంపదను సృష్టించి పథకాలు ఇస్తామని అన్నారు. అందువల్ల ప్రజలంతా చైతన్యవంతులే కూటమిని గెలిపించారని బాబు అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో పథకాలు ఎప్పుడు అని ఇక అడగకూడదేమో. సంపద సృష్టి జరిగిందా అని ప్రతిరోజు కొలమానం వేసుకుంటూ పోవాల్సిందే. అయినా అది జనం చూసే కోణం వేరు, పాలకులు చూసే కోణం వేరు కాబట్టి ఆ విషయంలో ఎంత ఆయాసపడినా కూడా అయ్యేదేమీ ఉండదని అంటున్నారు. ఏది ఏమైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బాబు చెబుతూనే ఒక రకమైన కండిషన్ లాంటి సంపద సృష్టి అన్న మాటను వాడారు. మరి ఏపీ జనాలు ఇప్పట్లో పథకాల గురించి ఆశ పెట్టుకోవడం భావ్యం కాదేమో. అయినా ఎన్నికల హామీలు అంటే ఎన్నెన్నో చెబుతుంటారు. అన్నీ అమలు కావాలంటే కుదరదు కదా. అవి కూడా ఇలా ప్రమాణం చేసిన వెంటనే చేయాలంటే కూడా అసలు కుదరదు కదా. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో ప్రయారిటీ ఉంటుంది. ఒకసారి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో ఎప్పుడైనా వారు తమకు అంత వీలుంది అనుకున్నప్పుడు తాము చెప్పిన హామీలు అమలు చేయొచ్చు. కొన్ని సందర్భాలలో 5 ఏళ్లలోనూ చేయలేకపోవచ్చు. అందువల్ల ఆరాటాలు పోరాటాలు మానేసి సర్కార్ మీద పూర్తి ఆశావహ దృక్పథంతో వేచి చూస్తూ ఉండడం వల్లే ఓటర్ల పని. ఎందుకంటే 5 ఏళ్ల వరకు వారికి తీర్పు వచ్చే పని లేదు కాబట్టి. మరోవైపు ఏపీ బీజేపీలో నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత, అసెంబ్లీలో ఆ పార్టీ సభాపక్ష నేత కూడా ఆయన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇవాళ మరోసారి తనదైన శైలిలో బాంబు పేల్చారు. రాష్ట్రంలో కూటమి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎప్పటి వరకు సేఫ్గా ఉంటాయో విష్ణుకుమార్ రాజు తేల్చి చెప్పేశారు. దీంతో విష్ణు వ్యాఖ్యలు కూటమితో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. రాష్ట్రంలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్ 2.0 అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందించారు. రాష్ట్రంలో జగన్ ఉన్నంతకాలం ఇక్కడ కూటమికి ఎలాంటి డోకా లేదని ఆయన తేల్చి చెప్పేశారు. అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ ఉన్నంత వరకు ఎన్డీఏకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని విష్ణు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వీరే తనను కాపాడుకుంటారని అర్థం వచ్చేలా విష్ణు వ్యాఖ్యలు ఉన్నాయి. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన మాటలు సినిమాల్లో సరిపోతాయని, నిజ జీవితంలో ఇలాంటి మాటలు సూట్ కావని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అసభ్యంగా మాట్లాడే మంత్రులను కూటమి పార్టీల్లోకి ఎప్పుడూ తీసుకోమని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు. రిషికొండ ప్యాలెస్లో ఒక హైకోర్టు బెంచ్ పెడితే మంచిదని విష్ణు తన వ్యక్తిగత అభిప్రాయంగా సలహా ఇచ్చారు. భవిష్యత్తులో కూటమి విజయాలే వస్తాయని, వైసీపీకి ఇక ఓటములు తప్పవని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 అంటూ ఊహల్లో వ్యవహరిస్తున్నారని, జగన్ మానసిక సమస్యతో బాధపడుతున్నారు అన్నారట.